వెల్కమ్ టు టీ10. నేను రేవతి. నీటిపారుదల శాఖ సేకరించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో చెరువుల భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 31,000 ఎకరాల పట్టా భూమి చెరువు శిఖం FTL పరిధిలో ఉందని ప్రాథమిక అంచనా. రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సంయుక్త సర్వేలు నిర్వహిస్తే ఇంకా పెద్ద ఎత్తున ఆక్రమణలు బయటకు వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ లో హైడ్రా ఆపరేషన్ మొదలయ్యాక చెరువు శిఖాలు, ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్లపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కబ్జా చెర నుంచి చెరువులు బయటపడాలంటే హైడ్రా తరహా కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. హైదరాబాద్ లో హైడ్రా కదలికలు తీవ్ర రూపం దాల్చిన నాటి నుంచి జిల్లాలో, ముఖ్యంగా జిల్లా కేంద్రాల్లో చెరువుల అక్రమాలపై చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ కూడా ఎప్పటికప్పుడు నివేదికలపై అధికారులకు పంపుతోంది. కానీ ఈ నివేదికల్లో అక్రమాలు అంతంత మాత్రంగానే పేర్కొంటుంది. ఏ చెరువుకు ఏ సర్వే నంబర్లలో ఎంతెంత భూమి ఉంది, వాటి వాస్తవ విస్తీర్ణం ఎంత అనే అంశాన్ని ఇరిగేషన్ అధికారులు వెల్లడిస్తున్నా అవి ఎంత మేరకు ఆక్రమణలకు గురయ్యాయని ప్రశ్నిస్తే సరైన సమాధానం ఉండటం లేదు. దాన్ని నిర్ధారణ చేయాల్సింది రెవెన్యూ అధికారులను దాటవేస్తున్నారు. ఉదాహరణకు ఖమ్మం ఇరిగేషన్ డివిజన్ నంబర్ 2 పరిధిలో 14 చెరువులు ఉండగా వీటిలో 3 చెరువుల్లోనే అక్రమాలున్నాయని పేర్కొనడం ఆశ్చర్యం గొలుపుతుంది. వీటిలో లకారం చెరువును ప్రభుత్వమే ట్యాంక్ బండ్ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసిందని నివేదికలో 326.66 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఈ చెరువు ఆయకట్టు 126 ఎకరాలని పేర్కొంది. పట్టణీకరణ ప్రభావంతో దీని ఆయకట్టు ఇండ్ల స్థలాలుగా మార్పిడి చెందిందని పేర్కొంది. కానీ బడాబాబులు ఈ చెరువు భూములను వందల ఎకరాల్లో ఆక్రమించిన విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు. ఖానాపురం ఊరు చెరువు సర్వే నెంబర్ 13కు ఆనుకొని ప్రైవేటు పట్టా భూములున్నాయి. బల్లేపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 202 ఊర చెరువులోని FTL జఫర్ జోన్ లో ఉన్న భూమికి నీటిపారుదల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కన్వర్షన్, భవన నిర్మాణ అనుమతులు జారీ అయ్యాయి. ఎగుమట్ల రెవెన్యూలోని పెద్ద చెరువు సర్వే నెంబర్ 565లో ఓ 2 ఎకరాల భూమిని ఓ జర్నలిస్టు ఆక్రమించారు. ఆ స్థలంలో బోరు కూడా వేశారు. వెలుగుమట్ల రెవెన్యూలో భద్రాచలానికి చెందిన ఓ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరో 5గురు ఆక్రమించిన విషయాన్ని రిపోర్టులో చూపారు. కానీ బల్లెపల్లి రాయని చెరువు, కంసలాపురం పెద్ద చెరువు, మల్లెమడుగు ఊరు చెరువులో ఆక్రమణలు లేనట్టు పేర్కొనడం ఆశ్చర్యం గొలుపుతుంది. కొన్ని చెరువుల ఆక్రమణ విషయంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహకారం తీసుకోవడం, పోలీసుల సహాయంతో కబ్జాలపై విచారణ సాగుతున్న కొన్నింటి విషయంలో రిపోర్టులో స్పష్టత కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. చెరువు శిఖాలు విచ్చలవిడి ఆక్రమణలు గురవుతున్నాయన్న చర్యలు లేకపోగా డబ్బులు తీసుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. DTCP లేఅవుట్లు వచ్చాక అడ్డగోలు NCOలు కొంతమేర తగ్గినా ఇప్పటికీ కొందరు నీటిపారుదల శాఖ అధికారులకు ఇదో ప్రధాన ఆదాయ వనరుగా ఉందనే చర్చ సాగుతోంది. కొందరు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిజాయితీగా వ్యవహరిస్తున్నా రాజకీయ ఇతరాత ఒత్తిడులకు తలొగ్గి కబ్జా భూములకు సైతం NOC ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఇరిగేషన్ ఇంజనీర్ల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ NCOలు సృష్టిస్తున్న ఉదంతాలు ఉన్నాయి. ఆక్రమిత భూములకు పాస్ పుస్తకాలు వస్తున్నాయి. దీనికి ఏక్ ఫజల్ పట్టా దోహదపడుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని కొన్ని చోట్ల శిఖాలను ఖతం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో వివిధ రకాల నీటి వనరులు 46,000 వరకు ఉండగా వాటిలో 43,412 చెరువులు, కుంటల కింద 21 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. రైతులకు రుణ సౌకర్యం కల్పించేందుకు ఏక్ ఫజల్ పట్టాలను రెవెన్యూ శాఖ జారీ చేసింది. కొన్ని చోట్ల వీటిని కొందరు శాశ్వత పట్టాలుగా మలుచుకున్నారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి జిల్లాలో ఏక్ ఫజల్ పట్టాలు కాస్త శాశ్వత పట్టాలుగా మారాయి. హైదరాబాద్ లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 25 చెరువులను అభివృద్ధి చేసే క్రమంలో బడా కంపెనీలకు గత ప్రభుత్వం దత్తత ఇచ్చింది. దాని వల్ల చెరువుల అభివృద్ధి జరగలేదని తెలుస్తోంది. GHMCకి ఆదాయం లేదు. ఆ కంపెనీలు మాత్రం కోట్లకు పడగెత్తాయని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. శిఖం భూమికి పట్టా జారీ అయ్యాక ధరణి పోర్టల్లోనూ నమోదు చేస్తున్నారు. దీనివల్ల ఆ భూముల క్రయ విక్రయాలకు అవకాశం ఏర్పడుతుంది. చెరువులకు సంబంధించిన సర్వే నంబర్లు, ఉప సర్వే నంబర్లు నిషేధిత జాబితాలో చేర్చడమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా ఆదేశాలు రావడంతో శిఖం భూములు వివరాలను తెలిసే పనిలో ఆ శాఖ ఇంజనీర్లు తలమునకలయ్యారు. కానీ రెవెన్యూ శాఖ సహాయం ఉంటేనే కార్యాచరణ పూర్తవుతుందనే అభిప్రాయం వెలువడుతోంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.